రైతు అన్నమో రామచంద్ర అని రోడ్డెక్కాడు. ఇది భారతదేశ ప్రజలందరికీ ఏమాత్రం క్షేమం కాదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని చేస్తూ మరి ఈరోజు రైతుల్ని నిజంగా బాగుపరచాలనుకుంటే మరి వాళ్ళకు కావాల్సింది ఒక్కటే, వాళ్ళు పండించే పంటకి గిట్టుబాటు ధర కావాలి. మార్కెట్ యార్డ్స్లో కానీ సంతల్లో కానీ మరి ఎక్కడ కానీ దళారీ వ్యవస్థని నాశనం చేయాలి. అలా కాకుండా కార్పొరేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే రైతులకు అందువలన మంచి జరగకపోగా చెడు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు నిజమైన ప్రజాస్వామ్యంలో నిజంగా రైతులకు అనేది మేలు జరిగితే భారతదేశం బాగుపడుతుందనేది ప్రతి ఒక్క మేధావి వాళ్ళందరికీ మద్దతు తెలుపుతున్నారు. అందులో భాగంగానే మా రాష్ట్ర మరి మాజీ ముఖ్యమంత్రి గారు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ప్రతి కలెక్టర్ ఆఫీస్లో మరి వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి మేలు జరగాలి, వాళ్ళందరూ మంచిగా ఉండాలి, లేకపోతే ఈ భారతదేశమే వెనకబడిపోతుందనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అన్ని చోట్ల మా అధ్యక్షులంతా మరి వాళ్ళ క్యాడర్స్తో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంపూర్ణ మద్దతుగా మేము రైతులకి ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి వాళ్ళకంతా ఆయురారోగ్యాలు, మరి వాళ్ళ ఉద్యమానికి మరి ప్రధానమంత్రి కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రులు కానీ మద్దతు తెలపాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.